అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. మీరందరూ చాలా ఆసక్తిగా చూస్తున్న మూలంగాను నాకు నా గతమంతా ఇంకా గుర్తుకొచ్చి అన్నీ వివరంగాను నా కోసం నాకు మాత్రమే కాకుండా మీరందరూ కూడా ఆసక్తికరంగా వింటున్నారు, కామెంట్స్ పెడుతున్నారు అప్పుడప్పుడును అని చాలా ఆసక్తితోటి నేను ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తున్నాను. థ్యాంక్ యూ టు యూ ఆల్ so much for watching all of my videos and encouraging me to do more and more. Thank you once again all of my viewers, subscribers and all of my relatives also. Thank you once again. ఇప్పుడు ఈ ఫోటో నిన్న పెట్టాను. మా మనవడు ఉయ్యాల తొట్లో వేసిన రోజు సరిగ్గా ఇవాళ మార్చి 15 మాకు అమెరికాలోను, మీకు ఇండియాలో అయితే 16 వచ్చేసింది. మార్చి 15 ఇవాళ మా మనవడిది, అందరికన్నా ఫస్ట్ పుట్టిన మా మనవడిది పుట్టినరోజు. ఈరోజు నాకైతే 22 ఏళ్ల క్రితం అన్నీ కూడా బాగా గుర్తొస్తున్నాయి. అవన్నీ తీసుకుని చూసుకుంటున్నాను. ఎంతో ఆనందంగాను అందరితోటిని షేర్ చేసుకోవటం అవుతుంది. ఎవరి జీవితాలైనా సరే అన్నీ సుఖశాంతులతోటి గడిచిపోవు. అన్నీ ఆటుపోట్లు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. అలాగే మా జీవితాల్లో కూడా అన్నీ అయినాయి. ఆఖరికి అన్నిటికీ ఆటుపోట్లకి తట్టుకుని ఆఖరికి ఇప్పుడు ఇలాగా ఇక్కడ ఉన్నామన్నమాట అమెరికాలోను. ఫస్ట్ అయితే మా అమ్మాయి వెళ్ళింది అమెరికా. మా అమ్మాయి పెళ్ళైతే 1998 డిసెంబర్ 9 పెళ్ళయింది. అప్పటికి కోర్సులు చేస్తోంది, జావా, వరాకెళ్ళు. అందుకని తర్వాత వెళ్ళింది. అల్లుడు గారు పెళ్ళి అయ్యాక కొన్నాళ్ళు ఉన్నారు, లీవ్ ఉన్నంత వరకును. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాక మా అమ్మాయి కోర్సులన్నీ పూర్తి చేసి ఇదన్నమాట. మా అమ్మాయి వెళ్ళేటప్పటికి ఇట్లా ఉంది మా అబ్బాయి పక్కని. మా అబ్బాయి అయితే ఇది ఇప్పుడు 99 మార్చి 30 వెళ్ళింది. ఫస్ట్ టైము అమెరికా స్టెప్ చేసింది. మా అమ్మాయి కూడా అంతే. మేమెవరం కూడాను ఫ్లైట్లు, అసలు డొమెస్టిక్ ఫ్లైట్ కూడా మేమేమీ ఎక్కలేదు. మా అమ్మాయి మరి ఎక్కిందేమో గుర్తు రావట్లేదు. బెంగళూరు వెళ్ళింది అనుకోకుండా టాఫిల్ రాయటానికి. అది అక్కడ వచ్చింది తనకి రాయటానికి. అందుకని అప్పుడు మరి అర్జెంటుగా వెళ్ళింది. ఫ్లైట్లో వెళ్ళిందో ఏమో గుర్తు రావట్లేదు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే మా అమ్మాయి కూడా ఫస్ట్ టైం అన్నమాట ఎక్కటం. 99 మార్చి 30 వెళ్ళింది పెళ్ళయ్యాకను. అప్పుడు చాలా ఇద్దరు కూడా ఇట్లా ఉన్నారనమాట, ఇంత సన్నంగాను. 99 ఆగస్టు 30 మా అబ్బాయి వెళ్ళాడు ఎంఎస్కి. మా అమ్మాయినైతే ఈ ఎంఎస్కి అడిగింది కానీ టాఫిల్, జేఆర్ఈ బాగా మంచి స్కోర్ వచ్చినా కూడా పంపించడం జరగలేదు. అప్పుడు 96లోనమాట తనదైపోయింది ఇంజనీరింగు. ఇద్దరూ కూడాను మెరిట్ స్టూడెంట్లే అనుకోవాలి. బాగా కష్టపడ్డారు ఇద్దరూ కూడాను. మా అబ్బాయిదైతే ఎంసెట్ ర్యాంకు 292, మా అమ్మాయిదైతే 828. ఇద్దరు కూడా. మా అమ్మాయి అయితే ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసింది. మా అబ్బాయి కూకట్పల్లిలో ఉన్న జేఎన్టీయూలో కంప్యూటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ చేశాడు. 96లో మా అమ్మాయి బయటకు వచ్చింది, ఇంజనీరింగ్ అయిపోయి. అప్పుడు మా అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఇద్దరికి 4 years డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు కేవలం ఇవి చూస్తున్న పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఉంటున్నారు, అన్ని ఏజ్ల గ్రూప్ వాళ్ళు ఉన్నారని నాకు ఒకసారి చూశాను నేను. ఈ యూట్యూబ్ పంపించిన ఇన్ఫర్మేషన్లోనూ అన్ని కేటగిరీస్ ఆల్మోస్ట్ ఉన్నారు. నేను ఇప్పుడు జనరేషన్కి చెప్పేది ఏంటంటే, చదువుకునే టైంలో బాగా చదువుకోవాలి, కష్టపడాలి. కష్టపడితేనే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎంతసేపు సినిమాలకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు, కానీ అవి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలా ఉంటేనే మీరు మీ కెరియర్ మీద ఫోకస్ చేయగలరు. మీ గోల్స్ అన్నిటినీ మీరు సక్సెస్ఫుల్గాను అచీవ్ చేయగలుగుతారు. ఇది
నా పర్సనల్ అభిప్రాయం. ఎందుకంటే మా ఇంట్లో అదే జరిగింది. ఇద్దరూ కూడాను. పైగా మేము సిటీ అవుట్స్కట్స్ అప్పట్లోను. డాక్టర్ యేసురావు నగర్ అంటే చాలా దూరం వెళ్ళాల్సి రావటం, వీళ్ళు 2 బస్సులు మారి ఇంటికి రావటం, ఇంకా దేనికి కూడాను అసలు టైమే ఉండేది కాదనమాట. చాలా హార్డ్ వర్క్ చేశారు. అందరూ అంతే, మా పిల్లలనే కాదు, అక్కడ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. అందులో మా లైన్ అయితే మొత్తం ర్యాంకుల లైన్ అని అనుకోవాలి. అంతమంది ఉన్నారు. మా అబ్బాయి క్లాస్మేట్లేను, అలాగే మా అమ్మాయి క్లాస్మేట్లు కూడాను. చాలా దగ్గరగానమాట మాకు సరౌండింగ్స్లోను. మంచి మంచి ర్యాంకులు. 24 ర్యాంకు మా ఇంటి దగ్గరే ఉంది ఎంసెట్లోను. అంత అలాగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అయిపోయి అంతే అలాగే చదివేసుకోవటం. మా ప్రమేయం అన్నది అతి తక్కువ అనమాట. వాళ్ళకి కరెక్ట్గా అన్నీ చూడటం వరకే. వాళ్ళ నాన్నగారు అన్నీని టైం ప్రకారం ఇప్పుడు ఏం చేయాలి అన్నది ఆయన చూసుకోవటం, నేను ఇంట్లో చూసుకోవటం, అలాగే గడిచిపోయింది. అలాగే వాళ్ళు ఏమీ కావాలని కూడా కోరుకోవటం లేదు. ఆల్మోస్ట్ అలాగే ఉండేవారు చాలామంది వరకును. ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు అంతే. బాగా హై క్లాసు అట్లాగా రిచ్ అన్నది అన్ని ఫెసిలిటీస్ ఉండటం. మ్యాక్సిమం మాది ఎంఐజీ అనమాట. ఎంఐజీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో. అలాగే మా సర్కిల్ అంతా కూడా అలాగే ఉండేది. చాలా మొత్తానికి సరస్వతి కటాక్షం కూడా ఉండాలి. మనం ఎంత చేసినా కూడాను, వాళ్ళు కష్టపడ్డా కూడా సరస్వతి మాత కటాక్షం ఉండాలి, అదృష్టం ఉండాలి. అప్పుడు వాళ్ళ హార్డ్ వర్క్ అంతాను అది దాని రిజల్ట్ గుడ్ రిజల్ట్ వస్తుందని నేనైతే బాగా నమ్ముతాను. మా అమ్మాయి పెళ్ళైపోయి వెళ్ళిపోయాకను అప్పుడు మా అబ్బాయి ఉన్నాడు. ఆ తర్వాత కూడా మా అబ్బాయి 2000లోనే వెళ్ళిపోయాడు. తర్వాత చాలా లోన్లీగాను ఫీల్ అయ్యాము మేమైతే. మా అమ్మాయి రమ్మంది ముందే విజిట్గాను. డెలివరీకి వస్తే కనుక మేమేమో ఎక్కడ తిప్పుతాం అసలు, అమెరికా చూడాలంటే మిమ్మల్ని ముందు విజిట్కి రండి అంటేను, లేదు మాకు అసలు అటువంటి ఉద్దేశమే లేదనమాట. అవసరానికి ఎలాగో వెళ్ళాలి కదా, ఎందుకు ఇప్పుడు ఊరికే లక్షలు పోసి వెళ్ళటమని మేము అసలు వెళ్ళలేదు. మా అబ్బాయి వెళ్ళిపోయినా కూడాను మేము వెళ్ళలేదు. ఇంకా వాడు వచ్చేసాడు కదా, తమ్ముడు ఏం చేస్తారు రండి, ఒక 6 నెలలు ఉండి వెళ్దురు కానీ అని అంటేను వెళ్ళలేదు. ఆఖరికి మా మనవడు పుట్టినప్పుడే 2003 ఫిబ్రవరి 21. ఆ ఫిబ్రవరి 21 మా పెళ్లి రోజు, సరిగ్గా 30వ పెళ్లి రోజు అనమాట. ఆ రోజు నేను ఫస్ట్ టైము ఎక్కటమే ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కి అమెరికా వెళ్ళాను. అప్పుడు మా వారైతేను, చూడు మన పెళ్లి రోజుకి నిన్ను ఏకంగా ఫ్లైట్ ఎక్కిస్తున్నాను అంటే మీరేమి ఎక్కిచ్చారు నన్ను, మనవడు కోసం అల్లుడు కూతురు ఎక్కిచ్చారంతే నన్ను అని జోక్ చేశాను. మొత్తానికి అట్లాగా అయిపోయింది. సరిగ్గా మా పెళ్ళై 30 ఏళ్ళు, అప్పుడు నాకు 57 అనమాట. 50 ఏళ్ళప్పుడు మా మనవడు మొత్తానికి రప్పించాడు. అంతా భగవంతుడి దయ కరుణా కటాక్షాలతోటి అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఇప్పుడు మా అమ్మాయి వెళ్ళిపోయాకను చాలాను చిత్రంగా నాకు ఈ గోల్డ్ రావటం జరిగింది. 50 గ్రాములు గోల్డ్. మా అమ్మాయి 99లో వెళ్ళింది కదా, 99లోను ఆగస్టు వరలక్ష్మి వ్రతానికి అనమాట. ఇది పెద్ద స్టోరీ. ఇవైతే అసలు మర్చిపోలేను. ఇవాళ అనుకోకుండాను ఈ బ్రేస్లెట్ మా వారు తీసి క్లీన్ చేయటానికి చేతి నుంచి తీయటం జరిగింది. నా గాజులైతే అప్పుడప్పుడు నేను వేసుకుంటాను, అమ్మవారికి వేస్తాను పండగలప్పుడు. మళ్ళా కుంకుడుకాయతోటి మాకు బంగారు వస్తువులు కుంకుడుకాయ రసంతో అలవాటు. ఇప్పుడు కుంకుడుకాయలు కాదు కానీ నేను కుంకుడుకాయల పొడి, అది కూడా నేను ఇండియా నుంచి తెప్పించుకోవటము, నేను వెళ్ళినప్పుడు తెచ్చుకోవటము అవుతుంది. ఇది 99లో మా అమ్మాయి వెళ్ళింది అని ఇప్పుడు చూపించాను కదా, అదే 99లోనే 1999 ఆగస్టు తారీఖు ఎంత అయిందో మరి ఆ ఏడాది వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఈ 50 గ్రాములు బంగారం, 40 గ్రాములతోటి ఈ 2 గాజులు చేయించుకున్నాను. ఇంకొక 10 గ్రాములు మిగిలితే కొంచెం వేసుకుని మేము మా వారికి బ్రేస్లెట్ కూడాను వచ్చింది, చేయించుకోవటం అయింది. ఇవన్నీ 99లోనే కదా అని చాలా ఇవాళ అనుకోకుండా ఆయన చేతి నుంచి తీయటంతో ఇది కూడా నాకు దీనికి అదంతా కూడా బాగా గుర్తొచ్చింది. అప్పుడు మాకు ఏ ఛానల్ కూడా లేదు అసలు, నేను కేబుల్ పెట్టించుకోలేదు.
మా అబ్బాయి చదువు కోసం అని చెప్పి కేవలం పెట్టించుకోలేదు. మా అబ్బాయి వెళ్ళాకని 2003లోనే మాకు కేబుల్ ఓన్లీ సప్తగిరి దూరదర్శనం ఒక్కటే చూసేదాన్ని అనమాట. అప్పుడే కొత్తగాను ఓన్లీ 2 సీరియల్స్ వచ్చేవనుకుంటా. సాయంత్రం పూట ఋతురాగాలు ఒకటి, ఇది నాకు ఈ గోల్డ్ వచ్చింది కలల తీరం అని సీరియల్కి ఫస్ట్ ఎపిసోడ్కి ఒక క్వశ్చన్ ఇచ్చి దాని పోస్ట్ కార్డు మీద, కాంపిటీషన్ పోస్ట్ కార్డు మీద ఆన్సర్ రాయమన్నారు. ఊరికే సరదాగా రాసి పాడేయటమే అయింది. 6 రూపాయలు అప్పుడు కాంపిటీషన్ పోస్ట్ కార్డు ఖరీదు. అంత క్రితం హిందీ ఛానల్కి ఎప్పుడో రాసేవాళ్ళం మా పిల్లలు కూడాను. అది ఏదో ప్రోగ్రాం వచ్చేది, గుర్తు రావట్లేదు, 9 o'clockకి. వాళ్ళు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగితే ఎప్పుడు ఎక్కడ ఏమి మాకు లాటరీలో తీయటం మా కార్డు అట్లాగెప్పుడూ జరగలేదు. కానీ ఇదైతే చాలా విచిత్రంగానమాట. నా కార్డు తీయటం, వాళ్ళు కాల్ చేయటం, నేను వెళ్ళటం అక్కడికి, మా వారిని తీసుకుని వాళ్ళు షూటింగ్ చేసి ఇదంతాను 6 questions 8 questions అడిగారు. ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? సీరియల్ కలల తీరం మధ్యాహ్నం 2:30కు వచ్చేది అనుకుంటా, టైం కూడా గుర్తులేదు. ఆవిడైతే కొడాలి అనితా చౌదరి, వాళ్ళ పేర్లన్నీ గుర్తున్నాయి. ఇప్పుడు నేను చెప్పేదంతా నా మైండ్లోదే అంతే. అంటే ఇవి చూసినప్పుడల్లా నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. వాళ్ళు ఇచ్చిన పేపర్లు ఉండాలి, ఇవి బిల్లు ఇవన్నీ కూడా ఉన్నాయి, అక్కడున్నాయి, ఇండియాలో ఉన్నాయి. ఇవి మామూలుగా నేను తెచ్చుకోవటం జరిగింది కాబట్టి ఇవి మాత్రం ఇప్పుడు నాకు మిగిలినాయి అన్నమాట గుర్తు చేసుకోవటానికి. ఈ బ్రేస్లెట్, ఈ గాజులును 50 గ్రాములు గోల్డు. ఆవిడ పేరు కొడాలి అనితా చౌదరి. ప్రొడ్యూసర్స్ ఆయన పేరు కొడాలి వెంకటేశ్వరరావు గారు. వాళ్ళకు ఒక పాప, చిన్నమ్మాయి అప్పుడు, కొడాలి స్వాతి. ఇదంతా ఇప్పుడు నేను చెప్పింది 99లో, అంటే ఎన్నేళ్ళు, 26 ఏళ్ళు అనుకోవాలి, 26, 27 ఏళ్ళు క్రితం మాట అనమాట. 99 అంటేను 26 ఏళ్ల క్రితం వరలక్ష్మి వ్రతం రోజు అనౌన్స్ చేశారనమాట. అంతకుముందే ఆ రోజు అనౌన్స్మెంట్కి వీడియో చూపించడానికి 1 వారం ముందు కాల్ చేశారనమాట. ఇలాగా మీ కార్డు తీసాము, మేమేమో లాటరీ తీసాము, మీ కార్డు వచ్చింది, వస్తారా మీరు, షూటింగ్ తీస్తాము, ఫస్ట్ ఎపిసోడ్ కదా. ఇట్లాగమ్మా నిజంగా వండర్ అంటే వాళ్ళు ఏకంగా 1 kg గోల్డ్ నిజంగానే ఇచ్చారు అందరికీ కూడాను. ఇదంతాను పెద్ద ఫేక్ అనుకుంటాం కదా, అలా చెప్తారు, అనౌన్స్ చేస్తారంతేను, ఏదో ఒకళ్ళకి 2కి ఇస్తారేమోను, అది కూడా వాళ్ళల్లో వాళ్ళేను కార్డులు ఎవరు చూడొచ్చారు, వాళ్ళే రాసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అలా తీసినట్టు, ఇదంతా యాక్షన్ అని అన్నారు. కానీ అస్సలు అది కరెక్ట్ కాదు, చాలా సిన్సియర్గా చేశారు. అది మాత్రం నా జీవితంలో మర్చిపోలేను. అక్కడ తీయటం, ఇలాగ 50 గ్రాములు గోల్డ్ రావటం, 6 రూపాయల పోస్ట్ కార్డుకి, ఇదంతా కూడా ఎప్పుడూ ఇంకా లైఫ్లో మర్చిపోలేనివి. పైగా ఈ బంగారు వస్తువులు అలాగే ఉన్నాయి కదా, డబ్బు అయితే ఖర్చు అయిపోతుంది. ఇది గోల్డ్ రూపంలో ఇవ్వటం, ఆ గోల్డ్ మళ్ళీ ఆ గోల్డ్ వాళ్ళు చెప్పిన గోల్డ్ స్మిత్ దగ్గరేనమాట చేయించుకోవటం కూడాను. వాళ్ళు షూటింగ్ కోసం నెక్లెస్ తెచ్చారనమాట. అది సికింద్రాబాద్లోనూ గుర్తులేదు, ఎక్కడో వెళ్ళాము, 2 సార్లు తిరిగాము. ఈ గాజులైతే నాకు ఆల్రెడీ నెక్లెస్ ఉందన్నమాట. మా అమ్మది ఎప్పుడో, మా అమ్మది ఏనాడైందో ఆవిడ చేయించుకుని, అది నాకు కట్నంలో కట్టుకుని విసనకర్ర నెక్లెస్ అని బాగా కింద కూడాను తాపడం చేసేసి, అడుగును కూడాను ఇలా హాలో కాకుండా తాపడం చేసేసిన నెక్లెస్ అనమాట. అది 8 కాసులో 7 కాసులో ఉంది. అది చాలా పాతగా అయిపోయింది, ఎప్పుడుదో మా అమ్మ మరి 1955 ఏమో ఆవిడ చేయించుకున్నది. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు ఉన్న ఫోటోలన్నీ కూడా ఆ నెక్లెస్ తోటే ఉన్నాయి. మరి అంతకుముందు ఎప్పుడు చేయించుకుందో, మా అమ్మమ్మ చేయించిందట. మా అమ్మమ్మ తాతయ్య గుణపూడిలో ఉండేవారు, భీమవరం దగ్గర గుణపూడి, వాళ్ళు చేయించింది ఆ నెక్లెస్. నాకు కట్నంలో కట్టుకుని ఇచ్చేయటం. కాసు 175 రూపాయల లెక్కన కట్టారు, పాత బంగారం అని. కానీ మంచి గోల్డేనట. ఆ తర్వాత నేను ఇంకొక నెక్లెస్ చేయించుకున్నాను, అది చాలా పాతగా అయిపోయింది. ఇంకా మెరుగు పెట్టించినా కూడాను అన్ని తెల్లరాళ్ళు, మధ్యలో అక్కడక్కడ నీలం రాళ్ళు ఉన్నాయి అంతే. నెక్లెస్ చేయించుకున్నాను, ఈ 2 కలర్స్, వైలెట్ పింకును. అది ఉంది, ఎక్కడుందో ఏమోను,
ఇప్పుడు నాకు అందుబాటులో లేదు చూపించటానికి. ఆ నెక్లెస్కి మ్యాచింగ్గాను నేను అది పట్టుకుని వెళ్ళి నెక్లెస్ చూపించి, ఇట్లాగా దీనికి మ్యాచింగ్ 2 కలర్స్ తోటి కావాలి ఇలాగని అంటే అప్పుడు చేసిచ్చారనమాట. మొత్తం సెట్ లాగా ఉంటుందని. ఆ నెక్లెస్కి నాకు టాప్స్ కూడా ఉన్నాయి. ఆ నెక్లెస్ మా అమ్మది కరిగించేశాక, మా అమ్మదైతే నేను పెట్టుకున్నాను, మా అమ్మ పెట్టుకుంది, నేను పెట్టుకున్నాను, మా అమ్మాయి పెట్టుకుంది చిన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళా మా అమ్మాయి పెళ్లి ముందే కరిగించేసి చేయించుకోవటం అయింది. మళ్ళీ మా అమ్మాయి పెట్టుకుంది, మళ్ళీ మా ఇద్దరు మనవరాళ్ళు పెట్టుకున్నారు ఆ నెక్లెస్. అదే మా అమ్మది బంగారమే కానీ రూపం మారింది. ఆ ఫోటోలన్నీ కూడా చాలా ఉన్నాయి వీళ్ళ మనవరాళ్ళు ఇద్దరివిని. అంటే ఎన్ని తరాల్లో చూడండి. మా అమ్మాయి వరకు 3, మా మనవరాళ్ళు 4, 4వ తరం కొడుకు కూతురు పెట్టుకుంది, కూతురు కూడా పెట్టుకుందనమాట. అంత అందంగా ఉంది ఆ నెక్లెస్. ఆ నెక్లెస్కి మ్యాచింగ్ కానీ గాజులు చేయించుకోవటం. ఇప్పుడు ఇవి చూస్తుంటే ఎన్ని కథలో ఎన్ని జ్ఞాపకాలో. ఇప్పుడు అసలు అది ఎలా వచ్చిందంటే అంతే, ఎవరికెవరు రుణముంటారో అనుకుంటాం కదా, అంతేనమాట. వాళ్ళు ప్రొడ్యూసర్స్ వాళ్ళని ఇంకా తలుచుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజే ఆ ఎపిసోడ్ 2nd ఎపిసోడ్లో అనౌన్స్ చేశారనమాట. అందరూ మాకు అసలు అప్పుడు కేబుల్ లేదు కదా, అందుకని అది నేనైతే ఓన్లీ వాళ్ళు చెప్పారు కాబట్టి ఆ సీరియల్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలుసు. సీరియల్ స్టార్ట్ అయ్యే ముందే 2nd ఎపిసోడ్కి అనౌన్స్ చేశారనమాట. ఇట్లాగా వీడియో, చిన్న బిట్ వీడియో కూడాను చూపించి కంగ్రాచులేషన్స్ కాంచనమాల గారు అని. అదంతాను ఫస్ట్ టైం అనమాట టీవీలో నా పేరు వినిపించటం, నా ఫోటో కనిపించటం. మొత్తం అంతా వాళ్ళు యాక్టర్సు, ఆ టీవీ సీరియల్లో యాక్ట్ చేసిన వాళ్ళు, మా వారు నాకు కలిపి ఇచ్చారు. నాకు ఒక్కదానికి కూడా ఇవ్వలేదు. ఇద్దరు వచ్చారు కదా. మా వారైతే ఎందుకులేండి ఆవిడదే కదా ఇదంతానంటే, కాదు వచ్చారు కదా మీరు, మీ ఇద్దరు కలిసి పట్టుకోండి అని చెప్పి అట్లా పట్టుకుని ఇద్దరిని ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం అవన్నీ మా దగ్గర ఏమీ లేవు. మేమేమీ అడగలేదు. అడిగితే ఏమన్నా మరి పంపించేవారేమోను, ఏమీ అడగలేదు. మొత్తానికి ఇది లైఫ్లో ఇది అచీవ్మెంట్ అయితే ఏమీ కాదు. నేను చేసింది ఏమీ లేదు కదా. ఆ సీరియల్ చూసిన వాళ్ళకి ఆన్సర్ ఎవరికైనా తెలిసిపోతుంది. అంతా ఏదో ఒకటి క్వశ్చన్, పలానా క్యారెక్టర్ ఏమో, ఆ క్వశ్చన్ కూడా గుర్తులేదు. ఆ క్యారెక్టర్ గురించి కానీ అప్పుడున్న ఆ సీన్లో ఎవరున్నారని ఏవో అలా చిన్నవే అడిగేవారు అంతే. కేవలం ఆ లాటరీలో ఆ కార్డు తీయటం, మంది రావటం అంతే. కేవలం అదొక్కటేనమాట, లక్కతోటి అనుకోవాలి. ఇప్పుడు 99లోనూ ఆగస్టు వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మాయి, మా మనవడు పుట్టిన మూలంగాను ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకోవటం, ఇలాగా నేను రికార్డ్ చేసుకోవటం జరుగుతుంది. అంతా ఆశ్చర్యంగాను ఆనందంగాను, ఎన్ని విచిత్రాలు ఎన్ని జరుగుతాయో కదా అని అనిపిస్తుంది లైఫ్లోనూ. అదంతా సంతోషంగా ఉండి నేను ఇప్పుడు ఇవాళ ఇవన్నీ తీసుకుని చూసుకుని నేను ఇట్లాగా చెప్పుకోవటం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ once again to all of my viewers. Thank you.